భగవంతుడు తన భక్తుల కోసం ఏమైనా చేస్తాడు. గాడే కదా ఏదైనా ఇచ్చేది మనకి. అయితే తన భక్తుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడు. అర్జునుడు, నేను యుద్ధం చేయను, నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, ఏం వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు ఆపి తనకి హితబోధ చేస్తున్నాడు. అప్పుడే కదా గీత పుట్టింది. శ్రీకృష్ణుడు పాట పాడింది అప్పుడే కదా. పాట అంటే భగవద్గీత, అంతే కదా. శ్రీకృష్ణుడు పాట పాడింది ఎప్పుడంటే అర్జునుడికి తెలియడం కోసం, ఇంపార్టెన్స్, తన యొక్క ఇంపార్టెన్స్ అంటే తెలియడం కోసం భగవద్గీత చెప్పాడు కదా. నాకు తెలుసుండి ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చింది ఏదో ఒక పని చేయడానికి వచ్చాడు. భగవంతుడు అందుకే మనల్ని పంపిస్తాడు భూమి మీదకి. ప్రతి మనిషి ఏమి చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసుకోవడమే మానవ జన్మ. ప్రతి మనిషికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. తనకు ఒక పని పురమాయించబడి భూమి మీదకి వస్తాడు. అది నేను బాగా నమ్ముతాను కదా. అర్జునుడికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే శత్రువులందరినీ వేటేసాడు. అది శ్రీకృష్ణుడు తన శిష్యుడి చేత చేయించాడు కదా. ఆ సమయంలో పుట్టిందే భగవద్గీత. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి చాలా చాలా కష్టాలు పడ్డాడు కదా. నాకు తెలుసుండి శ్రీకృష్ణుడు పడినన్ని కష్టాలు ఇంకా ఏ దేవుడు పడి ఉండడు. ఎందుకంటే అందరు దేవుళ్ళు కష్టాలు పడతారు, కానీ కృష్ణుడు ఎన్నో మాటలు పడ్డాడు, ప్రతి వాళ్ళ చేత మాటలు పడ్డాడు కదా. చిన్నప్పటి నుంచి అన్నీ మాటలు పడ్డమే కదా. వాళ్ళ ఇంట్లో వెన్న పట్టుకొచ్చేయడం, వీళ్ళింట్లో వెన్న పట్టుకొచ్చేయడం, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం, ఇదే కదా శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి చేసింది. కానీ కృష్ణుడు చేసినట్టు ఎవరు చేయకూడదు, అది కృష్ణుడికి మాత్రమే చెల్లుతుంది. అన్ని కష్టాలు పడ్డాడు ఆయన. అన్ని కష్టాలు పడినా కూడా తన భక్తుడికి కాదు, తన భక్తులకి అంటే మనందరికీ మాన్యువల్ ఇచ్చాడు కదా. అయితే ఈరోజు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇవాళ అంబేద్కర్ జయంతి కదా. అంబేద్కర్ కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు, కానీ కష్టాలు పడి తనేమీ బెదిరిపోలేదు, బాధపడలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. తను ఏం చేశాడో తెలుసా, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. తన టార్గెట్, మా గురుగారు చెప్తూ ఉంటారు, టార్గెట్ కాదు టార్గెట్ ఉండాలని కదా. తన టార్గెట్ ఏంటో నిర్ణయించుకున్నాడు. ఏంటి, అందరూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు కదా. స్వాతంత్రం ఎప్పటికప్పుడు వస్తుంది, కానీ ఏంటి, అంబేద్కర్ గారు పడిన కష్టాలు తనే కాదు, తనలాంటి వాళ్ళు చాలామంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఒక పరిష్కారం చూపించాలనుకున్నారు. ఆ పరిష్కారం ఎలా దొరుకుతుందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో ఒక బుక్ కావాలి. ఆ బుక్ పేరు మనం భారత రాజ్యాంగం కదా. భారత రాజ్యాంగం రాయాలంటే ఏం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ సంపాదించుకున్నాడు ఆయన. చూసారా, అంబేద్కర్ అంటే అది. అంబేద్కర్ ఏదన్నా నిర్ణయం తీసుకున్నాడంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అంబేద్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఆ సమస్య తలెత్తకుండా, మళ్ళీ ఆ సమస్య రాకుండా పరిష్కారం చూపించగలగాలి. ఆయనకు వచ్చిన సమస్యని ఆయనతో తీర్చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. తను స్టేబుల్గా నిలబడిపోతే సరిపోతుంది, కానీ అలా అనుకోలే. ఆ సమస్య ఇంకెవరికి రాకూడదు అనుకున్నారు. అణగారిన వర్గాలు అనేవి ఏవి ఉండకూడదు. ఏదైనా అణిచివేత ఉంటే అది ఫైర్ అవుతుంది, అంతే కదా. ఎంత అణిచి పెడతామో అంత పైకి లేచిపోతుంది. అణగారిన వర్గాలకి న్యాయం చేయాలనుకున్నారు. చాలామంది అంటారు రిజర్వేషన్లు ఎందుకండి, అనవసరంగా క్వాలిటీ
ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ పెర్ఫార్మెన్స్ కానీ పడిపోతుంది కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రిజర్వేషన్ జోలికి అది వెళ్ళామంటే చాలా పెద్ద కాంట్రవర్సీ. అంత పెద్ద కాంట్రవర్సీలకు మనం వెళ్ళడం మనకు అనవసరం. కానీ సింపుల్గా విషయం అర్థం కావాలంటే మాత్రం ఒకటి అర్థం చేసుకోండి. ఒకడికి జబ్బు చేసింది, మంచం మీద ఉన్నాడు, వాడిని సర్వైవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ పక్కన మనం ఉన్నాం, మనం నెలకి 50,000 సంపాదించుకోగలం. వాడు మంచమే పడుకుని ఉన్నాడు, వాడు సంపాదించుకోలేడు, వాడు తిండే వాడు తినలేడు, వాడు కుటుంబాన్ని వాడు పోషించుకోలేడు కదా. అప్పుడు ఏం చేయాలి? రిజర్వేషన్ పెట్టింది అందుకే కదా. ఫస్ట్ వాడు మంచం మీద పడుకున్న వ్యక్తిని ఆరోగ్యం బాగు చేసుకోవాలి, వాడి స్ట్రెంత్ అని అవ్వాలి. మిగతా పక్కనున్న 50,000 రూపాయలు సంపాదించుకోగలిగిన మనిషితో ఇతను పోటీ పడగలగాలి. ఆ లెవెల్కి వీళ్ళని తీసుకురావాలి. అంబేద్కర్ గారు చెప్పింది అదే. కానీ మన వ్యవస్థలు అలా ఉన్నాయి కదా, మనం వాడిని ఎప్పుడూ మంచం మీద వదిలేసాం. మీరు అర్థం చేసుకోండి రిజర్వేషన్ ఎందుకు ఉన్నాయో. వాడిని ఎప్పటికీ మంచం మీద వదిలేసాం. అది ఓకే. ఎంత మంచి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చిన అంబేద్కర్ గారిని స్మరించుకుందాం. అంబేద్కర్ గారు పాడిన పాట మన రాజ్యాంగం కదా. మీ శ్రీరామ్ సైన్ అవుట్.